పడమ టేపు పక్కేసి సూరిగాడు దొర్లినట్టు తూరు పైపు తొంగి చూసి తలుపు తీసి నవ్వినట్టు. ఇంత చక్కని ఇదండి. నాకు అప్పుడప్పుడు నేను ఒంటరిగా కూర్చున్నప్పుడు కూడా ఉదయాన్నే చూస్తున్నప్పుడు నాన్న రాసిన పాటలు కానీ నాన్న రాసిన ఆ అక్షరాలు అనుక్షణం కూడా నాకు గుర్తే వస్తూ ఉంటాయి. మా నాన్నగారిని జ్ఞప్తికి తెచ్చుకుంటూనే ఉంటాను నేను ఎప్పుడూ కూడా ఈ సాహిత్యం ద్వారా. ఇంత మంచి సాహిత్యాన్ని చిరంజీవి అన్నయ్య ఫస్ట్ డూయట్ని యాతమేసతో ఉన్న ఏరే ఎండదు, ఆ సినిమా పాటని విడుదలైన ప్రాణం ఖరీదు సినిమాని ఎన్ని ఎల్లో ఎందాక అనే ఈ పాటని ఎప్పటికీ గుర్తు చేసుకుంటూనే ఉంటాం. ఎందుకంటే గుర్రం జాషువా గారు అన్నట్టు రాజు నివసించు రాళ్ళయందు సుకవి నివసించు ప్రజల నాలుకలయందు అని అనటానికి అన్న విధంగా జాలాది గారు కూడా ఈ మంచి సాహిత్యం ద్వారా ఒక ప్రాణం ఖరీదు సినిమా ఫస్ట్ సినిమా ద్వారానే ఆయన సాహితీ ప్రజలకి సాహితీ ప్రియులకి వాళ్ళ మనస్సులకి దగ్గరగా చేరారు అనేది చెప్పడంలో అతిశయోక్తి కాదు.